Hello everyone. Uttar Pradesh షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఉత్తరప్రదేశ్ ఎస్ఎన్డి రిజిస్ట్రేషన్ అని ఎంటర్ చేయండి. ఉత్తరప్రదేశ్ ఎస్ఎన్డి రిజిస్ట్రేషన్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫస్ట్ లింక్ నివిష్ మిత్ర అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు పేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ కార్నర్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి క్రెడెన్షియల్స్ ఏమి ఉండవు, ఐడి అండ్ పాస్వర్డ్. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట. సో ఇక్కడ కింద రిజిస్టర్ హియర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కంపెనీ నేమ్, ఎంటర్ప్రెన్యూర్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇచ్చే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మీదే ఆధారపడి ఉండేది, ఎందుకంటే ఇక్కడ మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడిలోనే యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. సో కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మెయిల్ ఐడికి క్రెడెన్షియల్స్ వస్తాయి, ఆ క్రెడెన్షియల్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ చూసారు కదా, డాష్బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ఫిల్ కామన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ కంపెనీ యొక్క ఓనర్ది కానీ మేనేజర్ది కానీ ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ అడ్రస్, పర్సనల్ డీటెయిల్స్, పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇలా సబ్మిట్ చేయండి. ఇలా సబ్మిట్ కొట్టంగానే న్యూ యూనిట్ డీటెయిల్స్ కానీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క యూపీ స్టేట్లో 12 బ్రాంచెస్ ఉంటే 12 యూనిట్స్ క్రియేట్ చేయాలి, 10 బ్రాంచెస్ ఉంటే 10 యూనిట్స్ క్రియేట్ చేయాలి. ఈచ్ యూనిట్ క్రియేట్ చేయాల్సిందే కంపల్సరీగా. ఒకే యూనిట్లో 12 బ్రాంచెస్, ఒక యూనిట్లో 15 బ్రాంచెస్ రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. సో ఈచ్ బ్రాంచ్కి ఈచ్ యూనిటే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే న్యూ యూనిట్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా మాడిఫై చేయాలనుకుంటే యూనిట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు అప్డేట్ ఎగ్జిస్టింగ్ యూనిట్ డీటెయిల్స్ మీద క్రియేట్ చేయాలి. ఇలా న్యూ యూనిట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పేజ్ కనిపిస్తుంది కదా, నేమ్ ఆఫ్ ది యూనిట్, నేచర్ ఆఫ్ యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయండి అనమాట. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఆ బ్రాంచ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో అంతమంది ఎంప్లాయీస్, ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్, ఆ బ్రాంచ్ యొక్క కాస్ట్, ఆర్గనైజేషన్ టైప్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, పబ్లిక్ అయితే పబ్లిక్, ఇండస్ట్రీ టైప్ దగ్గర ఫినాన్స్ అయితే ఫినాన్స్, పబ్లిక్ అయితే పబ్లిక్, వాట్ ఎవర్ మీ యొక్క ఇండస్ట్రీ టైప్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ స్టేటస్ దగ్గర న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేపటికెళ్ళి ఎక్స్పెక్టెడ్ డేట్ దగ్గర ఏం చేయాలంటే ఆ బ్రాంచ్ ఆపరేషన్ స్టార్ట్ అయిన డేట్ వేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ మీ యొక్క బ్రాంచ్ ఫిబ్రవరి 2026 అనుకోండి, 12 ఫిబ్రవరి 2026 వేయాలి. కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసే డేట్ జూన్ 2026 అనుకోండి, ఆ రోజు డేట్ వేయకూడదు, ఆపరేషన్ స్టార్ట్ అయిన డేట్ వేయాలన్నమాట. సో ఆ రోజు నుంచి మనకు అప్లికేబుల్ అయ్యింది లైసెన్స్. యూనిట్ కేటగిరీ అంటే మైక్రోనా, మీడియమా, స్మాల్ అనేది మీ యొక్క ఇండస్ట్రీ టైప్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్టిమేటెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ మీ యొక్క బ్రాంచ్ని బట్టి వేయండి. లొకేషన్ ఆఫ్ ది యూనిట్ అంటే అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆథరైజ్ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఆ పర్సన్ యొక్క ఎవరైతే ఆథరైజో ఆ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నేమ్, మెయిల్ ఐడి, అడ్రస్ కానీ వాట్ ఎవర్, మొబైల్ నెంబర్. తర్వాత ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్తో మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు యూనిట్ ఐడి క్రియేట్ అయిపోయింది. యూనిట్ ఐడి క్రియేట్ అయిన తర్వాత ఐడి రిఫరెన్స్కి
ఒక ప్లేస్లో ఎంటర్ చేసుకోండి. తర్వాత అప్లై ఫర్ కామన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకు ఒక పాపప్ కనిపించింది. ఇక్కడ ఒక లాగిన్లోనే మనం ఒక 15 రిజిస్ట్రేషన్స్ మాత్రమే చేయగలుగుతాము. 15 బ్రాంచెస్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయగలుగుతానికి కుదిరిద్ది. సో యూ కెన్ రిజిస్టర్డ్ ఓన్లీ 15 న్యూ అప్లికేషన్ పర్ లాగిన్ ఇన్ జాబ్స్ యాక్ట్. సో ఈ డిక్లరేషన్ చదివి ఐ అగ్రీ అని కొట్టండి. సో ఇక్కడ ఇలా కొట్టంగానే మనకి పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, నంబర్ ఆఫ్ ఫిమేల్ కౌంట్ వేసుకోవాలన్నమాట. నంబర్ ఆఫ్ యంగ్ ఎంప్లాయీస్ ఏజ్ బిట్వీన్ 14 to years ఇక్కడ 0 పెట్టుకుంటున్నాను నేను. సో టోటల్ 8. ఇక్కడ డేట్ ఆఫ్ స్టార్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అండ్ బిజినెస్ అని ఉంది కదా, అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయిన డేట్ వేయండి. బిజినెస్ ఆ బ్రాంచ్ యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయిన డేట్ వేసుకోవాలన్నమాట. ఏదో ఒక డేట్ ఎంటర్ చేశాను నేను ప్రజెంట్. ఇక్కడ డూ యూ వాంట్ ఓపెన్ యువర్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ 7 days a week, అడిషనల్ పేమెంట్ 50% ఆఫ్ టోటల్ ఫీజ్. అంటే వీక్ ఆఫ్స్లో కూడా మనం బ్రాంచ్ ఓపెన్ చేసేటట్లయితే ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ సాటర్డే, సండేస్ కూడా స్టిల్ వర్క్ చేస్తుంటే అప్పుడు మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. లేదంటే నో టిక్ మార్క్. 6 days వర్క్ చేస్తున్నాను కూడా 6 days. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ఫీజ్ మీద క్లిక్ చేయండి. సో 15,000 రూపీస్ వచ్చింది ఈచ్ బ్రాంచ్. అంటే వితౌట్ వీక్ అంటే అడిషనల్ డేస్ కాకపోతే, అడిషనల్ డేస్ అయితే 7,500 యాడ్ అయ్యింది. సో ఇలా మన ఈచ్ బ్రాంచ్ 15,000, ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని బ్రాంచెస్కి 15,000 ఫైనల్గా డిక్లరేషన్ ఇచ్చేసేయండి. సబ్మిట్. ఇది సబ్మిట్ అయిపోయిన తర్వాత యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఇస్ సేవ్డ్, ఫీజ్ పెండింగ్, యువర్ అప్లికేషన్ నంబర్ ఇస్ అని చెప్పి మనకి ఇలా వస్తుంది. ఆ నెంబర్ రిఫరెన్స్కి ఉంచుకోండి. ఆఫ్టర్ దట్ ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ ప్రొసీడ్ ఫర్ కన్సల్టెడ్ పేమెంట్ త్రూ సింగిల్ విండో పోర్టల్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే పాపప్ వచ్చింది. ఓకే క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఒకటి క్రియేట్ చేశానండి. ఇట్లా ఉండేది ఫామ్ ఫైనల్ది. సో గో బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఇవన్నీ డాష్ బోర్డ్ అనమాట. ఫీజు పెండింగ్ మనం ఎన్నైతే క్రియేట్ చేస్తామో ఆ తర్వాత ఇలా ఫీజు పెండింగ్ అనేది ఇక్కడ చూపించింది. ఆఫ్టర్ దట్ పెండింగ్ అదే ఫీజు క్లియర్ చేసిన తర్వాత వెరిఫై ప్లేస్కి వచ్చేది. ఫీజు పే అయితే పే అయ్యింది. ఇక్కడ అంటే స్టేటస్, ఆ బ్రాంచ్ యొక్క స్టేటస్ ఏంటనేది మనకి డాష్ బోర్డ్లో కనిపించింది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న చోట అయితే మన సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్టు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ పే కన్సల్టెడ్ ఫీజ్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం బ్రాంచ్ క్రియేట్ చేసాం కదా, పేమెంట్ ప్రాసెస్ ఎట్లా అనేది చూపిస్తున్నాను. ఇక్కడ పే కన్సల్టెడ్ ఫీజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెద్ది. ఇలా పే చేసేయాలన్నమాట ప్రొసీడ్ మీద క్లిక్ చేసి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.